Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. బ్రేకింగ్ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం బ్యారేజీల దగ్గర పరీక్షలు కొనసాగుతున్నాయి. మే 31 లోపు బ్యారేజీల పునాదుల పటిష్టత పరీక్షలు పూర్తి చేయాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో సమయాభావం వల్ల ఈ పరీక్షల సంఖ్యను భారీగా కుదించారు. బ్యారేజీల కింద ఇసుక కోతే విధంగా ఉంది. పునాదుల స్థితిగతులను తెలుసుకోవడానికి తొలుత రూపొందించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం 3 బ్యారేజీల పరిధిలో మొత్తం 1015 బోర్హోల్స్ వేయాలి అనే నిర్ణయం తీసుకున్నారు. అయితే మే చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయడం అసాధ్యమని భావించిన అధికారులు ప్రస్తుతం అత్యంత అవసరమైన 150 బోర్హోల్స్ వద్ద మాత్రమే పరీక్షలు నిర్వహించాలి అని నిర్ణయించారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర బోర్ హోల్స్ పరీక్షలు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి. కుంగిన బ్లాకుల వద్ద పునాది పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అటు అన్నారం బ్యారేజ్ దగ్గర 24 బోర్ హోల్స్ వేయాలి అని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ లీకేజీలు కనిపించిన నేపథ్యంలో ఈ పరీక్షలు కీలకం కాబోతున్నాయి. నెల రోజుల్లోగా ఈ పరీక్షలన్నింటినీ పూర్తి చేసి సేకరించిన శాంపిల్స్ను ల్యాబ్స్కు పంపిస్తారు. ల్యాబ్ రిపోర్ట్లు అందిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పునరుద్ధరణ పనులకు సంబంధించిన ఫైనల్ డిజైన్స్ను సిద్ధం చేస్తారు. వర్షాకాలంలో వరదలు వచ్చేలోపు తాత్కాలిక రక్షణ చర్యలు పూర్తి చేసి ఆ తర్వాత శాశ్వత పునరుద్ధరణ దిశగా అడుగులు వేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు సిద్ధంగా ఉన్నారు. వేణు, ఈ పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి? పరీక్షలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రస్తుతానికి జియో ఫిజికల్, జియో టెక్నికల్ 2 పరీక్షలు కొనసాగుతున్నాయి. జియో ఫిజికల్ లోపల ప్రస్తుతం అయితే జీపీఆర్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ పరీక్షలు దాదాపు ఇప్పటి వరకు 180కి పైగా రిజల్ట్స్ నివేదికను పొందుపరిచారు. ఇక మరోవైపు ఎన్డీటీ పరీక్షలు, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే మేడిగడ్డ వద్దే పరీక్షలు అన్ని కంప్లీట్ కావాలంటే జూన్ వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 రోజుల క్రితం నుంచే అన్నారం బ్యారేజ్ వద్ద కూడా ఒక ప్రత్యేక టీం చేరుకుని అక్కడ బోర్ హోల్స్ ప్రస్తుతం అయితే చేసిన సిచ్యువేషన్ 3 రిక్స్ ద్వారా ప్రస్తుతం బోర్ హోల్స్ అక్కడ వేస్తున్నారు. బోర్ హోల్స్ తర్వాత దాదాపు దశల వారీగా 8 దశల లోపల పరీక్షలు నిర్వహించి ఆ నివేదికను పొందుపరుస్తారు. సో ఎంఎస్డబ్ల్యూ పరీక్షలు కూడా ప్రస్తుతం కంటిన్యూ చేసిన తర్వాత మే చివరి వరకు కంప్లీట్ గా బోర్ హోల్స్ పూర్తి చేయాలనేది యాక్షన్ ప్లాన్. ప్రస్తుతం దీంతో అటు మేడిగడ్డ వద్ద ఒక టీము ఉదయం వరకే పనులు జరుగుతున్నాయి. రాత్రి వేళ లోపల పనులకు ఆటంకం ఉండడంతో అన్నారం వద్ద ఒక ప్రత్యేక టీము కూడా పంపించారు. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యం లోపల పరీక్షల నిర్వహణతో పాటుగా నివేదికను కూడా ఎప్పటికప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కూడా పంపిస్తున్న సిచ్యువేషన్. ఇక ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా రిగ్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత దశల వారీగా జూలై ఎండింగ్ వరకు కూడా ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఫిజికల్ అనాలిసిస్ టెస్ట్లన్నీ కూడా రిపోర్టు తీసుకుంటారు. వీటన్నిటిని సెప్టెంబర్ చివరి వరకు అనలైజ్ చేసిన తర్వాత అక్టోబర్ ఎండింగ్ వరకు ఎస్ఎస్సి సిద్ధం చేయాలి. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్లోని 7th బ్లాక్ కు సంబంధించినటువంటి ఫైనల్ డ్రాయింగ్స్ ఏ విధంగా దీన్ని రీడెవలప్ చేయాలి, లేకపోతే అక్కడ ఏ విధంగా ఆల్టర్నేటివ్ మార్గాలు ఏదైనా ఉన్నాయన్న దానిపైన ఈ పరీక్ష నివేదిక ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్ డ్రాయింగ్స్ రావడానికి అక్టోబర్ చివరి మాసం డెడ్ లైన్ గా ఎంచుకున్నారు. సో అప్పటి వరకు పూర్తిగా గోదావరిలో వరద తగ్గుతుంది కాబట్టి తాత్కాలిక మరమ్మతులు కొన్ని పరీక్షలను తగ్గించాలి అనే నిర్ణయం తీసుకున్నారు కదా. సో తగ్గించి చేసే పరీక్షలతోనే సరిపోతుందా? డ్యామ్ సేఫ్టీ గురించి తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి ఇప్పుడు చేయబోయే టెస్ట్లనే సరిపోతాయా? అంటే 7వ బ్లాక్ కు మాత్రం దాదాపు 510 బోర్ హోల్స్ వేయాలనేది మొదటగా అంచనాలు వేసుకున్నారు. అంటే 510 బోర్ హోల్స్ వేయడానికి దాదాపుగా 80 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం సమయం లేదు కాబట్టి మొదట ఏదైతే దాదాపు ఫీటున్నర మధ్య లోపల ఒక బోర్ హోల్ వేయాలని భావించారో, సో ఇప్పుడు దాదాపు మీటర్న్నర ప్రాంతానికి ఒక రిగ్ బోర్ వేయాలనేది భావించారు. సో దీంతో వేరియేషన్ అనేది ఎక్కువ ఉండదు, త్వరితగతిన ఫలితం వస్తుంది అనేది అధికారులు భావిస్తున్నారు. కాబట్టి సో అక్యురేట్ గానే ఫలితం వస్తుంది కాబట్టి ఈ బోర్ హోల్స్ సంఖ్య అనేది తగ్గించారు. సో దీంతో ఓవైపు మేడిగడ్డలో ఇదే విధంగా, అదే విధంగా అన్నారం బ్యారేజ్లో కూడా ఇదే విధంగా రిగ్స్ సంఖ్య తగ్గించారు. సో అక్కడ అనలైజ్ చేయడం, అయితే రిగ్స్ సంఖ్య తగ్గించినప్పటికీ కూడా అనలైజ్ చేసేటువంటి దశల సంఖ్య పెంచారు. అంటే దానిలో వేరియేషన్ ఏదైనా వస్తుందా అనేది ఒకవేళ పరీక్షల సంఖ్య పెంచితే క్లారిటీ వస్తుంది. కాబట్టి సో అక్యురేట్ రిజల్ట్ రావడానికి మాత్రం రైట్ వేణు.